కార్తీక మాసం అంటేనే పర్వదినాలకు పుట్టినిల్లుగా మనం చెప్పుకుంటాము. అన్ని మాసాల కన్నా కార్తీక మాసాన్ని మనం గొప్పగా ఆరాధిస్తాం. శివకేశవులకు భేదం లేదని ఆరాధించే పద్ధతుల్లో చాలా విశిష్టమైన వ్యవహారాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విశాఖలోని శ్రీ ప్రసన్న పాండురంగ స్వామి ఆలయంలో ఉన్నాము. ఈరోజు ఉద్దాన ఏకాదశిని పురస్కరించుకుని వేకువజాము నుంచే స్వామివారిని విశేషంగా అర్చిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరామూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన 2 నిమిషాలు తెస్తున్నాం. ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి ఎలాంటి అర్చనాది విధులు జరిగాయి? ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి మహోత్సవం. మేము ప్రతి సంవత్సరం కూడా కార్తీక శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి త్రిరాత్రి పర్యంతం ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామి ప్రతిష్టాపన రోజని, దశమి నాడు రాత్రి ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. ఏకాదశి నాడు భక్తులందరికీ దర్శనం అయింది కాబట్టి 69 నుంచి దేవాలయంలో విశిష్టత ఉంది కాబట్టి చాలా జనాలు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని వాళ్ళు స్వహస్తాలతో స్వామి పాదాల మీద పాలు వేసి వాళ్ళు చాలా ఆనందించి ఇక్కడ స్వామి యొక్క విశేషమైన కార్యక్రమంలో పాల్గొంటూ వాళ్ళ యొక్క పాండురంగడే వాళ్ళ ఆరాధ దైవ్యంగా కూడా భక్తులు చాలా కష్టపడి ఇక్కడ వస్తారు. ప్రతి సంవత్సరం ఆచారం. ఈ సంవత్సరం ఇంకా మేము 2017లో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశాము. ఇక్కడ పాండురంగపురం అన్నటువంటి భక్తులందరూ కూడా అభివృద్ధి చేశారు. అప్పటి నుంచి ఇంకా జనం పెరిగారు కాబట్టి ఈ సంవత్సరం మాకు చైర్మన్గా పద్మనాభం గారు మరియు మిగతా కమిటీ మెంబర్స్ 10 మంది కలిసి విశేషంగా ఏర్పాటు చేయాలని కృషి చేశారు. ఆ కృషి తగ్గ ఫలితం దక్కింది. స్వామికి జనం చాలా బాగా వచ్చారు. ఆనందంగా అభిషేకంలోని హోమంలోని పాల్గొన్నారు. ఇంకా దర్శనం చేస్తున్నారు. స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. అదేవిధంగా రేపు కూడా ఇక్కడ లక్ష తులసార్చన ఉంది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం ఉన్నాయి. ఈ పాండురంగుడికి ఎవరైతే దర్శనం చేస్తారో వారికి స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సుఖంగా కాపాడుతాడని భక్తులకు విశ్వాసం ఉంది. కాబట్టి భగవంతుడు మమ్మల్ని కూడా ఆ విధంగా చూశాడు కాబట్టి ఆ భగవంతుడు అందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చూడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఉద్దాన ఏకాదశి తాలూకా ప్రత్యేకత ఏంటంటే ఈరోజు మా స్వామి ప్రతిష్టాపన రోజు. అంటే దశమి నాడు రాత్రి మేము ప్రతిష్ఠించాము. ఏకాదశి నాడు స్వామి దర్శనాన్ని ఇచ్చాము భక్తులకి. 69లో ఈ దేవాలయం ప్రతిష్ఠ అయింది. ఇప్పటి వరకు కూడా మేము ఉద్దాన ఏకాదశి నాడు ఈ ఉత్సవం చేస్తాం. 3 రోజులు కార్యక్రమం చేస్తాం. కాబట్టి స్వామికి ప్రత్యేకమైన ఏకాదశి ప్రతిష్టాపన రోజు కాబట్టి స్వామికి ఇప్పుడు 55 సంవత్సరాలు 56వ సంవత్సరంలో మేము అడుగు పెట్టాం. సాధారణంగా గర్భగుడిలో ప్రవేశం ఎవరికి ఉండదు, కానీ ఇక్కడ ఏంటి ఎక్కడైనా పాండురంగ స్వామి గుడి ఉంటే పండరీపురంలో కూడా గర్భాలయంలో భక్తులు ప్రవేశించి పాదాలకు దండం పెట్టి ఆచారం ఉంది. మాకు కేశవదాస్ గారు 69లో స్వామి ప్రతిష్ఠించినప్పుడు అందరూ స్వహస్తాలతో స్వామి పాదాలు తాకమని స్వామికి నమస్కరించమని వాళ్ళు ఆచారంగా పెట్టారు కాబట్టి ఆ ఆచారాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. ప్రస్తుతం పద్మనాభం గారు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఆలయ నిర్వహణ ఎలా జరుగుతుంది? మన రామ్మూర్తి పంతులు గారు చెప్పినట్టు 1969 నుంచి కూడా కేశవదాస్ గారు ఒక మందిరం కింద దీన్ని నిర్మించడం జరిగిందండి. తర్వాత దీన్ని దేవాలయంగా మారింది. ఈ పూజా కార్యక్రమాలన్నీ చేయడం ఇన్ని సంవత్సరాల నుంచి ఇలాగే కొనసాగుతుంది. ఒక 5-6 సంవత్సరాల క్రితం ఈ గుడి శిథిలావస్థకు వెళ్ళిపోయేటట్టు ఉందని చెప్పి కొంతమంది మన స్నేహితులు ఫ్రెండ్స్ అందరూ కలిసి కాలనీలో చాలా డబ్బు వెచ్చించి ఈ గుడిని మళ్ళీ సుందరంగా తీసుకురావడం, దీన్ని ఎక్స్టెండ్ చేయటం, మరలా ఈ విఘ్నేశ్వరుడు, రాణి సతీదేవి, పార్వతీదేవి, దుర్గాదేవి, తర్వాత శివుడు, తర్వాత భద్రాచలంలో ఎలా అయితే ఉంటారో అదే రకమైన విగ్రహాలతోటి ఇక్కడ శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణ్ని ప్రతిష్ఠించడం, ఆంజనేయుల స్వామి ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ చేసామండి. అప్పుడు దేవస్థానం మీద రిక్వెస్ట్ చేసి మేము ఒక 6-7 కలిసి ఇదంతా కూడా మా ఆధ్వర్యంలో ఈ రకంగా దీన్ని తీర్చిదిద్దిన తర్వాత మరలా మేము గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. యాక్చువల్గా దీనికి గవర్నమెంట్ తరఫున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవుడు గారు, తర్వాత సార్ ఇప్పుడు సార్ స్వామి వైభవం ఎలా వెలుగుతుందో వస్తుంది? వైభవం అంటే ఈరోజు యాక్చువల్గా విష్ణుమూర్తి కళ్ళు తెరిసిన రోజు. అంటే మనల్ని ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఆయన. అది ఇక్కడ కనపడుతుంది మనకి. పాండురంగుడు సాక్షాత్తు శ్రీ విష్ణువే పాండురంగ రూపంలో మనకి ఈ రోజు ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. అదే రకంగా వార్షికోత్సవం రోజు కూడా ఈ రోజే. అది చాలా విశేషమైన రోజు. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే అందరికీ సకల సౌకర్యాలతో అష్టైశ్వర్యాలతో సమృద్ధిగా ఉంటారు. నేను ఎప్పుడు వీలుంటే అప్పుడే వస్తూ ఉంటాం ఇక్కడికి. నాకు సాటిస్ఫైగా ఉంటుంది విగ్రహం. మీరు చెప్పండి, ఇక్కడికి వస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఆలయానికి? మనకి విశాఖపట్నంలో ఉన్న విశిష్టమైన వైష్ణవ ఆలయాల్లో ఈ శ్రీ పాండురంగ రుక్మిణి సమేత ఆలయం అన్నది మనకి బాగా విశిష్టం ఉన్న దేవాలయం అండి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు అంటే ఎందుకంటే
ఎక్కడెక్కడి నుంచో ఎన్నెంత మందో చాలా మంది ఒక గుంపులుగా వచ్చి మరి దేవాలయం దర్శించుకుంటారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ పాండురంగడు స్వామికి ప్రతిష్ఠించిన రోజే కాకుండా రుక్మిణి దేవికి కళ్యాణం జరిగిన రోజు కూడా అన్నమాట. సో దానికి కారణంగాను చాలామంది ఈ విశిష్టను సంతరించుకోవడానికి వస్తుంటుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిలోని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక చింతనతో కానీ చక్కగా అందరూ దర్శించుకొని వెళ్తారు సంతుష్టితోని. అలాగే మేము కూడా మా చైర్మన్ గారి సహాయ సహకారాలతోని ఈ దేవాలయాన్ని ఫ్యూచర్లో మంచిగా డెవలప్ చేయాలని మా అభిప్రాయం అన్నమాట. మీరు చెప్పండి, ఆలయంతో మీకు ఎలాంటి అనుబంధం? అనుబంధం ఏంటండి, న్యూగా బోర్డు మెంబర్గా వచ్చామండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. బాగా కార్యక్రమాలు అన్నీ బాగా జరుగుతున్నాయి. ఈ స్వామివారి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవండి. చాలా సంతోషం. ఇది ముఖ్యంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు మనం శయన ఏకాదశిగా పిలుస్తాము. ఆ రోజు స్వామి యోగ నిద్రలోకి వెళ్తారు. మళ్ళీ ఇదే రోజు 4 నెలలు అంటే చాతుర్మాస దీక్ష అనంతరం మళ్ళీ కార్తీక ఏకాదశి రోజు స్వామి మళ్ళీ నిద్రలేస్తారని పురాణాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు స్వామిని దర్శించుకోవడం కానీ అలాగే ఉపవాస దీక్షలు ఆచరించడం కానీ చేస్తే పుణ్య గతులు ప్రార్థిస్తాయన్నది మన పురాణాలు చెప్తున్న అంశం. వీడియో జర్నలిస్ట్ సూర్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.